అందరికీ నమస్తే. నేను మీ వంశీకృష్ణ. వార్తా కబుర్లకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక మలుపైతే చోటు చేసుకుందండి. అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుని ఏసీబీ కోర్టు పూర్తిగా కొట్టివేయటం జరిగిందండి. ఏంటిది సడన్ గా ఇలా జరగడం ఏంటి అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. దానికి సంబంధించినటువంటి విశ్లేషణ చూద్దాం. 53 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిపై నమోదైనటువంటి కేసు. అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి కదండి, అందుకే మాజీ ముఖ్యమంత్రి అన్నాను. నేడు ముఖ్యమంత్రి. ఇంత సడన్ గా ఎందుకు ముగిసింది? అసలు కోర్టు ఎందుకు ఈ కేసును కొట్టేయటం జరిగింది? దీని వెనుక ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా, లేదా నిజంగానే ఆధారాల లోపం ఏమన్నా ఉందా? ఇవాళ ఈ వీడియోలో ఈ స్కిల్ కేసు వెనుకున్నటువంటి అస్సలు నిజాలేంటో సింపుల్ గా లాజికల్ గా అర్థమయ్యేలా చూద్దాం. ఆలస్యం ఎందుకు? నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అసలు పాయింట్కి వస్తే, ఈ కేసును కొట్టివేయమని కోర్టును కోరింది ఎవరు? ఇదే మనం ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి విషయం. ముందుగా అడిగింది ఎవరంటే అసలు కేసు పెట్టినటువంటి సిఐడి డిపార్ట్మెంట్. సిఐడినే కోర్టుకి సమర్పించినటువంటి ఫైనల్ రిపోర్ట్లో ఈ కేసు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, అంటే ఈ కేసులో స్పష్టమైనటువంటి ఆధారాలు ఏమీ లేవు, పొరపాటున పెట్టడం జరిగింది అన్నట్లుగా మిస్టేక్. మనం చూసుకోవాల్సింది ఇదే అండర్లైన్ పాయింట్ అనమాట. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారిపై ఏదైతే ఆరోపణలు చేయడానికి కోర్టు ముందు ఉంచేలా సరిపడినటువంటి ఆధారాలు తమ వద్ద లేవని సిఐడి అధికారికంగా అంగీకరించినట్లే అండి. ఇప్పుడు కీలకమైనటువంటి విషయం ఏంటంటే, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఒక వ్యక్తిగత నిర్ణయం కాదు. ప్రధానంగా మనం అందరం చూడాల్సినటువంటి ఇష్యూ ఇదే. ఇది ఒక ప్రభుత్వ విధాన నిర్ణయం. వాస్తవానికి ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయం అయితే కాదు. ఇది ఒక ప్రభుత్వ విధానంగా అందరిలో, అంటే ఒక యూత్ లో ఒక రకమైనటువంటి స్కిల్స్ ని డెవలప్ చేస్తూ వాళ్ళకి ఉద్యోగ భవితవ్యం కల్పించడం కోసం ఏర్పడినటువంటి ఒక ప్రభుత్వ విధానం. వాస్తవానికి చూస్తే ఇది కేబినెట్ మొత్తం ఆమోదించాల్సి ఉంది. కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, దీనికి చైర్మన్లు, అధికారులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఉన్నారు ఈ యొక్క ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అన్నారో దీనిలో. ఈ స్కిల్ సెంటర్లు ఇప్పటికీ కూడా ఫిజికల్ గా కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకోటి చూసుకుంటే సిమెన్స్ సహా ఇతర సంస్థలు ఈ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, అందించినటువంటి ఆధారాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మరి ఇంత జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా డబ్బు తీసుకున్నాడని, లేదా ఆయన ఖాతాకు డబ్బు వెళ్ళిందని చూపించేటటువంటి ఒకే ఒక్క ఆధారం కూడా సిఐడి దగ్గర లేదు. అందుకే సిఐడి దానికి సంబంధించినటువంటి ఆధారాలని చూపలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వైసీపీ నేతలు ఒక వాదన అయితే చేస్తున్నారండి. చంద్రబాబు గారు సిఐడిపై ఒత్తిడి తెచ్చి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పించుకున్నాడు. ఇంకా ఏంటండి బురద చల్లటం ఏముంది? ఒక విషయం కోర్టు అంగీకరించిందంటే దానిపైన బురద చల్లడానికి పేటీఎం బ్యాచ్ ఉంటారు. వైసీపీకి సంబంధించినటువంటి జగన్ బ్యాచ్, బ్లూ బ్యాచ్ ఎప్పుడూ రెడీగానే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు సిఐడిపై ఒత్తిడి తీసుకొచ్చి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పించుకున్నాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒకే ఒక్క ప్రశ్న వస్తుందండి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అంటూనే ఉంటారు, అందరిలో ఒక ప్రశ్న రావాలి అని వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. నిజంగా ఆధారాలు ఉంటే సిఐడి ఎందుకు వెనక్కి తగ్గుతుంది? వాస్తవానికి కోర్టులో అబద్ధం చెప్పే రిస్క్ సిఐడి తీసుకుంటుందా? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు. న్యాయపరంగా చూస్తే ఒక్క డాక్యుమెంట్ అయినా, ఒక్క మనీ ట్రయల్ అయినా ఉంటే ఈ కేసు కోర్టులో నిలబడేది కదా. కానీ అలా జరగలేదు కదా. ఇప్పుడు సహజంగా వచ్చేటటువంటి మరొక ప్రశ్న ఏంటంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మరి ఆయన కేసులు ఎందుకు కొట్టేయబడలేదు? మనకి ఈ అనుమానం కూడా రావాలి కదా. మరి ఆయన ఈ అనుమానం తీసుకొస్తే ఇక్కడే స్కిల్ కేసు అండ్ వర్సెస్ జగన్ గారి మధ్య కేసుల మధ్య ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ముఖ్యమైనటువంటి తేడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. జగన్ కేసులో డబ్బు యొక్క ప్రవాహం, అంటే మనీ లాండరింగ్ చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. కంపెనీల్లో పెట్టుబడులు, షేర్ల బదలాయింపులు, క్విడ్ ప్రోకో ఆరోపణలు, ఈడీ ఛార్జ్ షీట్లు, ఆస్తుల అటాచ్మెంట్లు, ఇవన్నీ కూడా జగన్ గారి కేసుల్లో ఉన్నాయి. అంటే ఇక్కడ పర్సనల్ బెనిఫిషరీ స్పష్టంగా కనిపిస్తుంది జగన్ గారి కేసులో.
కానీ స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా లాభపడినట్లు ఒక్క ఆధారం కూడా చూపట్లేదు. అందుకే న్యాయ నిపుణులు ఏమంటున్నారు అంటే ఈ కేసు మళ్ళీ తెరవడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టం అండి. సిఐడినే కోర్టులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పిన తర్వాత మూడో వ్యక్తులు వెళ్ళి అప్పీలు చేయడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. కొత్తగా బలమైన ఆధారాలు లేకపోతే హైకోర్టు కూడా ఈ అంశాన్ని వినేటటువంటి అవకాశాలు తక్కువేనని న్యాయవాదులు చెప్తున్నారు. సారీ, మైక్ డిస్టర్బెన్స్. మొత్తానికి చెప్పాలంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది న్యాయపరంగా నిలబడలేని కేసుగా అయితే మారిపోయింది. ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కంటే మిస్టేక్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మిస్టేక్ ఆఫ్ పొలిటికల్ డెసిషన్ అని చెప్పడం సరైందేమో అనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? ఈ వివరణ పైన మీ అభిప్రాయం ఎలా ఉంది? నిజంగా ఇది రాజకీయ కేసేనా లేక న్యాయం గెలిచిందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకో 10 మందికి షేర్ చేయండి, అందరికీ తెలియాలి కాబట్టి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్, జై హింద్.